సోనియా నాటకాలు అయితే రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి. అబ్బాయితో గొడవ పెట్టుకుంది గేమ్ ఆడేటప్పుడు, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అబ్బాయినే హక్ చేసుకుంది. Hey guys, welcome back to our channel Sana's hashtag. So ఈ రోజు అయితే డే 19 ఎపిసోడ్ 20 అనమాట. ఇంకా లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నా వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే నేను ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను. సో ఇక్కడ రూమ్ అండ్ పక్కన జనాలు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంకా రివ్యూ లేట్ చేయకుండా ఇచ్చేద్దాము. సో ఇక్కడున్నా కూడా నేను రివ్యూ ఇస్తున్నాను అంటే అర్థం చేసుకోండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సో ఫస్ట్ 19th డే కంటిన్యూషన్ అయితే చూపించారు. ప్రేరణ క్యారెక్టర్లెస్ అనే వర్డ్ యూజ్ చేయకుండా ఉంటే బాగుండేది విష్ణుప్రియాని. అప్పుడు నాగార్జున సార్ అసలు ప్రేరణ తప్పేం లేదు కాబట్టి ఓన్లీ విష్ణుప్రియాని తిట్టేవాళ్ళు సాటర్డే ఎపిసోడ్ లో, అంటే ఈ రోజు జరిగిపోయే ఎపిసోడ్ లో అని అనిపించింది నాకైతే. అండ్ సాటర్డే షూట్ అయితే అయిపోయింది అనమాట. సోనియా నాటకాలు అయితే రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి. అబ్బాయితో గొడవ పెట్టుకుంది గేమ్ ఆడేటప్పుడు, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అబ్బాయినే హక్ చేసుకుంది. వాళ్ళు అసలు రియలైజ్ అవుతున్నారు అవ్వట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. అందరూ మాయలో పడిపోయారు కానీ అబ్బాయి అయితే పడ్డు, తను కొంచెం తెలివైనోడే. వెనకాలండి అబ్బాయిల్ని పంపిస్తావేంటి రెచ్చగొట్టి మరి రేను పోరా అది ఇదని చెప్పేసి పృథ్వీని రెచ్చగొట్టి పంపించిందంట. సో ఇప్పుడు ఒక పర్సన్ కి కోపం అగ్రెసివ్నెస్ అనేది పర్సన్ ఉంటే ఆ పర్సన్ ని మనం కంట్రోల్ చేయాలి కానీ అట్లా పంపించకూడదు అని చెప్పేసి ప్రేరణ వీళ్ళు అన్నారనమాట. సో అయితే ప్రేరణ అంది ఒక పర్సన్ ని అట్లా రెచ్చగొట్టి పంపిస్తావు అని చెప్పేసి అందనమాట. నీకు దమ్ముంటే ముందుకు నువ్వురా అని చెప్పేసి అన్నారంట. సో దానికి సోనియా హట్ అయిపోయింది. మరి సోనియా వాళ్ళ క్లాన్ లో అంతమంది ప్రేరణను కొట్టారు, ఇది చేశారు, అంతమంది అట్లా చేశారు, మణికంఠాన్ని కూడా పడేశారు, నిఖిల్ ఇంత చేశారే, మరి దానికి ఎవరు హట్ అవ్వకూడదా? నిఖిల్ క్లాన్ లో విన్ అవ్వగానే ఫస్ట్ బిగ్ బాస్ అడుగుతున్నారు అనమాట, అటు సైడ్ క్లాన్ నుంచి ఎవరిని తీసేయాలనుకుంటున్నారని చెప్పేసి. అలాగా వీళ్ళు ఒక రౌండ్ విన్ అయ్యారు కానీ వీళ్ళని ఎందుకు అడగలేదు. సో దాని వల్ల అబ్బాయికి బాగా కోపం ఎక్కువైపోయింది. సో నబీలు వీళ్ళందరూ కూర్చొని తింటూ మాట్లాడుకుంటున్నారు. లైక్ ఎలా అంటే మరి మనల్ని అడగలేదు ఏంటి, వాళ్ళ క్లాన్ లో ఎవరిని తీసేస్తున్నావు అనేసి, బయాజ్డ్ బిగ్ బాస్ గా ఉన్నారు అని చెప్పేసి అబ్బాయి అన్నాడు అనమాట. అబ్బాయి ఈ రోజు బిగ్ బాస్ ని తిడుతూనే ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు. 19th డే అయితే స్టార్ట్ అయిపోయింది. జామ్ 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 జజ్జనక్క ఈ సాంగ్ అయితే ప్లే చేశారు మెగాస్టార్ గారిది. ఎంత ఊపు సాంగ్ ప్లే చేసినా కూడా డాన్స్ మాత్రం అసలు వేయట్లేదు. అన్ని సీజన్స్ లో రాని వాళ్ళైనా, ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ అసలు డాన్సే రాదు, ప్రశాంత్ కి అంత ఏమో ఎక్కువ రాదు, అయినా కూడా చేసేవాళ్ళు వాళ్ళు ఇంతకు ముందు సీజన్ లో. సిగరెట్ నిఖిల్ తాగాడంట. సో దానివల్ల సోనియా కంట్రోల్ చేయడానికి చాలా చూస్తుంది. అంటే నిఖిల్ ని మొత్తానికి కంట్రోల్లో గ్రిప్ లో పెట్టేసుకొని నువ్వు తాగొద్దు అని చెప్పేసి. సో నిఖిల్ చాలా కోపడ్డాడు. అంటే ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ తనకుంటుంది, తన ఇష్టాలు తనకు ఉంటాయి కదా, ఇది జస్ట్ గేమ్ కదా. సో తను ఇంకా అందుకని చాలా సీరియస్ అయ్యాడు నిఖిల్ అండ్ అబ్బాయి డిస్కషన్ లో కూర్చున్నారు. సో అబ్బాయి చెప్పాడు అనమాట, నువ్వు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు అని చెప్పి. సో నిఖిల్ కూడా కొంచెం రియలైజ్ అయ్యాడు. అంటే నన్ను చాలా కంట్రోల్ చేయడానికి చూస్తుంది, కనీసం ఎవరితో కనీసం కూర్చొని తినాలి అన్నా కూడా తినివ్వట్లేదు, తింటూనే ఉండాలంటుంది, తిని చెప్పినప్పుడే తినాలంటది, లేదా సిగరెట్ తాగద్దంటారు, నావి నాకు ఉన్నాయి కదా అని చెప్పేసి నిఖిల్ కొంచెం రియలైజ్ అయ్యాడు. అదే విధంగా రియలైజ్ అయితే మాత్రం తను టాప్ 5 లో ఉంటాడు, కానీ తనకు తెలియట్లేదు. సోనియా ఒక్కటే మైనస్ నిఖిల్ లో, మిగతా గేమ్స్ అన్నిట్లో తను విన్ అవుతాడు. సో తను అది తెలుసుకొని రియలైజ్ అయితే చాలా బెటర్. అబ్బాయి చాలా సార్లు బిగ్ బాస్ ని తిట్టాడు అండ్ వాళ్ళు లూజ్ అయిపోయారు కదా గేమ్ ని. సో అందుకని వాళ్ళు కంటెండర్ అయ్యే ఛాన్స్ పోయింది బిగ్ బాస్ చెప్పారనమాట. అండ్ బాగా వార్నింగ్ ఇచ్చారు. నేను ఇది నిన్నటి వీడియోలోనే చెప్పాను, నేను రాత్రి ఎపిసోడ్ లో చూపించారు, నేను మీకు లీక్డ్ పాయింట్స్ లో చెప్పానమాట. సో బాగా సీరియస్ అయిపోయారు బిగ్ బాస్. అండ్ గేట్స్ కూడా ఓపెన్ చేశారు, ఎవరైనా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అండ్ విష్ణుప్రియ వచ్చేసి ఇంగ్లీష్ మాట్లాడింది అనమాట. సో ఇది ఇంగ్లీష్ షో కాదు, అది ఈ రోజు చూపిస్తారు ఎపిసోడ్ లో. సో ఇది ఇంగ్లీష్ షో కాదు, తెలుగు షో అని చెప్పేసి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు. రెడ్ ఎగ్ వచ్చేసి ఎవరికి ఇస్తామంటే సోనియాకి ఇచ్చాడనమాట కంటెండర్ అవ్వడానికి. సో సీత చాలా ఎమోషనల్ అయిపోయింది, ఎందుకంటే అసలు రెడ్ ఎగ్ గురించి చెప్పిందే సీత అనమాట తీసుకోమని, అలాంటి సోనియాకి ఇచ్చాడు. సో సోనియాను నిఖిల్ గేమ్ ఆడారు, నిఖిలే విన్ అయ్యాడు అనమాట. సో నిఖిల్ శక్తి టీం వాళ్ళకి లీడ్ అన్నట్టుగా.
సో నెక్స్ట్ వీక్ నుంచి మోస్ట్లీ ఒక్క క్లాన్ ఉంటారు, అంటే మీన్ ఒక్క చీఫే ఉంటారు, ఇంక నుంచి 2-3 ఉండవు. సో ఇంతకు ముందు కెప్టెన్ ఎలాగో ఇప్పుడు అలా క్లాన్ చీఫ్ అలాగో. సోనియాని ఎంత పిచ్చిగా ట్రస్ట్ చేస్తున్నాడంటే నిఖిల్, అలాంటిది శుద్ధపూస అనే నేమ్ తనకి ఇచ్చింది అనమాట. ఇవన్నీ తెలుసుకొని మారితే బాగుంటుంది నిఖిల్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, నా పాయింట్స్ లో ఏదో ఒక పాయింట్ మీకు కూడా అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఈ రోజు బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ లో నాకు సార్ ఇచ్చే వార్నింగ్ కోసం నేను చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. కానీ బిగ్ బాస్ వచ్చేసి వీళ్ళే సరిగ్గా ఆడలేదు అని చెప్పేసి చెప్పారు, అభయ్ క్లాన్ వాళ్ళే. సో చూడాలి నాకు సార్ ఎవరిది తప్పు అంటారో ఎవరిది రైట్ అంటారో. అంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బై, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.